హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియో వచ్చేసి బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా చాలా టేస్టీగా ఉండే ఈ గొంతు పునుగుల్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ టేస్ట్ని మిస్ అవ్వకుండా ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. నిజంగా పర్ఫెక్ట్గా వస్తాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మనం దోస పిండిని తీసుకుంటున్నాము. అందులో రుచికి సరిపోయినంత సాల్ట్, కొంచెం సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అలాగే కరివేపాకు, క్యారెట్, సన్నగా కట్ చేసిన ఆనియన్ వేసి ఒకసారి మొత్తం బాగా పిండిని కలుపుకోవాలి. ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. మనం దోస పిండి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ తగ్గించి వేయండి. అప్పుడు ఈ గొంతు పునుగులకి సపరేట్గా పిండిని తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది అనమాట. మనం సపరేట్గా పిండి వేయాల్సిన అవసరం లేదండి. దోస పిండికి ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ ప్రాసెస్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత స్టవ్ ఆన్ చేసి మనం గొంతు పునుగులకి ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలా మొత్తం వేసుకోవాలి అన్నమాట. ఇలా ఆయిల్ అన్నిట్లో వేసిన తర్వాత కొంచెం కొంచెంగా ఆయిల్ హీట్ అయితే మనం పిండిని కలిపి పెట్టుకున్నది ఇందులో వేసుకోవటమే. గొంతు పునుగుల్లాగా చూడండి ఎలా వేస్తున్నానో. కొంచెం పిండి అయితే సరిపోతుంది అందులోకి. ఇలా ఈవినింగ్ టైంలో చేయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. స్కూల్ నుంచి రాగానే ఏ స్నాక్స్ చేశారు అని అడుగుతూ ఉంటారు కదా, అలాంటి టైంలో ఇలా చేసి పెట్టండి. చాలా మంచిది. ఇంట్లోనే మనం ఇలాంటివి చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారనమాట. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాము. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఒక స్పూన్ తీసుకొని టర్న్ చేసుకోవటమే ఇలా. అలా అని పెద్ద మంట మీద చేయకూడదండి, తొందరగా అయిపోతాయి. పెద్ద మంట మీద పెడితే అనుకోకూడదు. చిన్న మంట మీద పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలన్నమాట. చూడండి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. చూడండి ఎంత చక్కగా ఉడికిందో. ఇలాగా అన్నీ ఒక్కోటిగా తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవటమే. ఇందులోకి టమోటా చట్నీ ఎక్సలెంట్గా ఉండిద్ది అనమాట. చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా ఈ గొంతు పునుగుల్ని ఎలా చేశానో. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.